మనం ఎందుకు చూడాలి మన శంకర్ వరప్రసాద్ గారి మూవీని చెప్తాను. క్రికెట్లో టాస్ని, ఇండస్ట్రీలో బాస్ని అంచనా వేయడం అంత ఈజీ కదమ్మా. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్స్ చూసి ఫ్యాన్స్ టైంని, క్యాలెండర్ని చూస్తూ బతికేస్తున్నారు. మన శంకర్ వరప్రసాద్ గారి కోసమే. 1989 అత్తకి యముడు అమ్మాయికి మౌడు, 1997 హిట్లర్, 2000 అన్నయ్య, 2017 ఖైదీ నెంబర్ 150, 2023లో వాల్తేరు వీరయ్య, మరి 2026లో మన శంకర్ వరప్రసాద్ గారు. ఇలా సంక్రాంతికి బాస్ వస్తున్నారు, బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. అనిల్ రావుపూడి గారికి ఆడియన్స్ని థియేటర్లో ఎలా రప్పించాలో చాలా బాగా తెలుసు. థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ని ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలో ఇంకా బాగా తెలుసు. అలా ఇద్దరు తెలిసిన వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో మనకి బాగా తెలుసు. ఇంకా ట్రైలర్లోకి వెళ్తే బాస్ లుక్స్ పీక్స్ అప్ప. అన్నయ్య టైమింగ్ ఆ పదును అలానే ఉంది. బాస్ వాకింగ్, ఫైటింగ్, కిల్లింగ్ ఎక్స్ప్రెషన్ తస్సాదియా. ఉన్న రికార్డులన్నీ తలకిందులవ్వడం ఖాయమన్నట్లు ట్రైలర్ చెప్పేస్తుంది. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళాం తరపున బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని, మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ హై వస్తుంది. ఈ ఒక్క డైలాగ్ చాలు ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్కి రప్పించడానికి, వాళ్ళతో టికెట్లు తెంపించడానికి. ట్రైలర్ అంతా 2 minutes 41 seconds ఉంది, కానీ ప్రతి ఫ్రేమ్ సంక్రాంతి ముగ్గులాగా కలకల్లాడిపోతుంది. ఎందుకంటే సంక్రాంతికి ఎంత కలర్ కావాలో, సంక్రాంతిని ఎంత కలర్ఫుల్గా చేయాలో అనిల్ రావుపూడి గారికి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదప్ప. ఆడియన్స్ లాఫింగ్ పర్సంటేజ్ని ఎక్కడ పెంచాలో, ఎప్పుడు పెంచాలో, ఎలా పెంచాలో బాగా తెలిసిన అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీతో మనందరినీ కూడా తెగ నవ్వించేశారు. మళ్ళీ అదే కాంబినేషన్తో మనల్ని మనస్ఫూర్తిగా నవ్వించగలిగే వెంకీ మామని టైమింగ్కి ల్యాండ్ చేసి, ఆడియన్స్ని మ్యాడ్ చేసి, సినిమా పైన ఆడియన్స్కి మ్యాడ్నెస్ని పెంచేశారు ఈ మనశంకర్ వరప్రసాద్ గారు. చూడ్డానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్లా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఈ మాటతో మీకు మాట ఇస్తున్నాం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా అని అన్నట్లు లేదు. ఉంటుంది మరి. అక్కడున్నది ఎవరు? మన తెలుగు ఇండస్ట్రీ యొక్క మూలస్తంభాలు. అసలు ట్రైలర్లో వెంకీ మామని చూసిన తర్వాత లాస్ట్ ఇయర్ సంక్రాంతిలాగా ఈసారి మనల్ని వెంకీ మామ నవ్విస్తాడా, మనల్ని భయపెడతాడా, డాన్లా ఎదిరిస్తాడా? ఇలాంటి బోల్డ్ అని డిస్కషన్స్ అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్లో నడుస్తూ ఉన్నాయి. ఏంటి బాసు సంగతి, అద్దిరిపోద్ది సంక్రాంతి. ఈ పాటకి ఆడియన్స్, ఫ్యాన్స్ ప్రిపేర్ అయిపోయిండమ్మా. మీ ఓపిక, మీ ఊపు. ఎందుకంటే అక్కడున్నది 2 పవర్ హౌసెస్, అది కూడా సింగిల్ ఫ్రేమ్లో. ఫైనల్గా ఒక్క మాట, మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సంక్రాంతికి రావట్లేదు, ఈ సంక్రాంతిని తీసుకొస్తున్నారు. ఎందుకంటే తరానికి ఒక్కడే హీరో ఉంటాడు, కానీ ప్రతి తరానికి ఉండే ఒకే ఒక్క హీరో మన చిరంజీవి గారు మాత్రమే. సో సంక్రాంతి మెగాస్టార్ రాకతో పెరిగిపోద్ది నీ కాంతి. గెట్ రెడీ ఫర్ రచ్చరంబోలా.